Hi friends, welcome back to Sresh Academy. I think you have watched the first video of this series, that is Basics of Tenses. Today I will start a tense. Out of all 12 tenses, for me the easiest tense is the present continuous tense, and it is a lovely tense. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి కదండి. ఈ 12 టెన్సెస్లో కూడా మనకి అతి సులభమైన టెన్స్ ఏదంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్లో మనకి 4 టెన్సెస్ ఉన్నాయి కదా. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి సార్. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. So today our topic is the present continuous tense. By reading the name, the present continuous tense, you will come to know one thing. You can understand it. The present continuous tense. మళ్ళీ డీటెయిల్గా చదవండి. The present continuous tense. Present అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్గా జరుగుతుంటే దాన్నే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ప్రతిదీ కూడా ఏంటంటే మనం బైహార్ట్ చేసే కంటే సింపుల్గా అర్థం చేసుకొని చదివితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. రెండోది ఏంటంటే బాగా అర్థమవుతుంది. మూడోది ఏంటంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్గా జరిగే ఒక యాక్షన్ జరిగితే, కంటిన్యూస్గా ఒక యాక్షన్ జరిగితే అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎట్ ప్రెజెంట్ ఇఫ్ అన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇఫ్ అన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, if an action is happening now, right now, that is called the present continuous tense. I have told you already, I take much time for giving you explanation. ఒక్కొక్క టెన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చాలా టైం తీసుకుంటా. బట్ ఏంటంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని మీ లైఫ్లో మీరు యూజ్ చేయగలుగుతారు. బట్ నేను అడిగాను కదా, పేషెన్స్ కావాలి, నీట్గా క్లాస్ వినండి, సరేనా? నౌ ఐ విల్ గివ్ యూ సమ్ సిచ్యువేషన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. సి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఒక క్లాస్లోని సార్ లేరు లేదా టీచర్ లేరు, ఇంకో క్లాస్లో టీచర్ ఉన్నారు, క్లాస్ అవుతూ ఉంది. ఈ టీచర్ యాబ్సెంట్ అయినప్పుడు, టీచర్ లేని క్లాస్లో ఏంటంటే స్టూడెంట్స్ అనే ఆబ్వియస్లీ ఏంటంటే కొంచెం నాయిస్ చేస్తారు. అప్పుడు పక్క క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఏం జరుగుతుందంటే ఆబ్వియస్లీ పక్క క్లాస్ టీచర్ వచ్చి ఏమంటారంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ స్టూడెంట్స్, చిల్డ్రన్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్. దాని మీనింగ్ ఏంటి? ఏం చేస్తున్నారు అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు. బికాస్ యూ ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. మీరు ఏం చేస్తున్నారంటే నాయిస్ మేక్ చేస్తున్నారు. అలా జరగడానికి రీజన్ ఏంటి? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఆర్ యూ స్టడీయింగ్, ఆర్ యూ రైటింగ్ నోట్స్, ఆర్ వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏం చేస్తూ ఉన్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్. చూడండి ఈ సెంటెన్స్, వాట్ ఆర్ యూ డూయింగ్. అప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ బాగా చదివిన ఏంటంటే వాళ్ళు లేచి, మ్యామ్ వీ ఆర్ రైటింగ్ నోట్స్, ఐ యామ్ స్టడీయింగ్ ఆర్ వీ ఆర్ రైటింగ్ నోట్స్. మేమేంటంటే నోట్స్ రాస్తున్నాము లేదా సంథింగ్ చదువుతున్నాము లేదా నేను చదువుతున్నాను. చూడండి ఆ రెండు సెంటెన్స్లు కంటిన్యూస్లో ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ చూసుకుని ఒకసారి, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ కరెంట్లీ, వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ ప్రెజెంట్. నవ్వు అన్నా, రైట్ నవ్ అన్నా, ఎట్ ప్రెజెంట్ అన్నా, కరెంట్లీ అన్నా, వీటన్నిటి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిసారి ఈ వర్డ్స్ యూజ్ చేయని అవసరం లేదు. అసలు ఈ వర్డ్స్ యూజ్ చేయకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ అంటేనే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు. నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారని మీనింగ్. సో అర్థమైందా? వాట్ ఆర్ యూ డూ అనలేదు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాం. సో దానికి ఆబ్వియస్లీ ఆన్సర్ కూడా, క్వశ్చన్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆన్సర్ కూడా అదే టెన్స్లో చెప్పాలి. అంతేగాని వీ స్టడీడ్ మ్యామ్ అంటే నిన్న చదివావా కదా, ఇప్పుడేం చేస్తామని అడుగుతున్నారు కదా, వీ విల్ స్టడీ మ్యామ్ అంటే ఫ్యూచర్లో చదువుతావా కాదు. వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ లేదా వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే టెన్స్లో ఏ టెన్స్లో క్వశ్చన్ చేస్తే ఆ టెన్స్లో ఆన్సర్ చేయాలి మనము. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా అదే టెన్స్లో ఆన్సర్ చేశారు కదా. సో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఆ టీచర్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది మీనింగ్ ఇక్కడ. రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, నేను ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో చెబుతున్నాను అనేసి కొంతమంది బాగా తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఫీల్ అవ్వచ్చు. విషయం ఏంటంటే ఇంగ్లీష్ని కొంతైనా ఇంగ్లీష్లో నేర్చుకోవాలండి.
మరీ ప్యూర్ తెలుగులో నేర్చుకుంటే మాత్రం మీకు ఎప్పటికీ ఇంగ్లీష్ రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం డిఫికల్ట్గా ఉన్నా మీరు ఏం చేయాలంటే పేషెన్స్తోనే కంటిన్యూ చేయండి వీడియోని చూడడము, ఓకేనా. సో అది మీకు అలవాటు అయిపోయి మీరు ఇంకా స్ట్రాంగ్గా అవుతారు, ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ సతీష్. హీ వర్క్స్ ఇన్ ఏ కంపెనీ. అతను ఏం చేస్తున్నాడంటే ఒక కంపెనీలో పని చేస్తున్నాడు, ఓకేనా. హీ వర్క్స్ ఇన్ ఏ కంపెనీ, ఓకే. సో హీ గోస్ టు ఆఫీస్ at 9 o'clock. ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తారంటే డైలీ 9 o'clockకి ఆఫీస్కి వెళ్తారు. హీ గోస్ టు ఆఫీస్ at 9 o'clock. నౌ ద టైమ్ ఈజ్ 8:45, ఓకే. 8:45 కదా. సో హీ ఈజ్ ఆన్ హిస్ వే టు వర్క్. రైట్ నౌ హీ ఈజ్ ఆన్ హిస్ వే టు వర్క్ అంటే వర్క్కి వెళ్ళే దారిలో ఉన్నాడు. సో డైలీ హీ గోస్ టు ఆఫీస్ బై కార్. రైట్ నౌ వాట్ ఈస్ హీ డూయింగ్? అకార్డింగ్ టు దిస్ సిచ్యువేషన్, వాట్ ఈస్ డూయింగ్? He is driving to his office. What is he doing? He is driving to his office. ఎందుకంటే 9 o'clock ఆఫీస్లో ఉండాలి కదా. You can say it in another way. He is going to office by car. He is going to office by car. Otherwise, he is driving to his office. He is driving to his office. Right now, I am not staying with my parents. Actually, but I want to create a situation with my parents. ఇప్పుడు మా పేరెంట్స్తో నేను ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, సాధారణంగా మై ఫాదర్ లైక్స్ టు రీడ్ బుక్స్. ఆయనకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టము. ఆయన చదువుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తుంటే ఏదైనా నాయిస్ చేస్తున్నాను అనుకోండి, నేను ఏదైనా నాయిస్ చేస్తుంటే మా ఫాదర్ ఏమనొచ్చా సందర్భంలోని, డోంట్ మేక్ నాయిస్ బికాస్ ఐఎమ్ రీడింగ్ ఎ బుక్. ఆ సెంటెన్స్ అంటే డోంట్ మేక్ నాయిస్ అని చెప్పారంటే ఆ టైంలో ఆయన ఏదో చేస్తున్నారు కదా. డోంట్ మేక్ నాయిస్ అని అన్నారంటే ఆయన ఏదో సంథింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి ఆ సెంటెన్స్ చెప్పారంటే ఆ టైంలో ఏం చేస్తూ ఉన్నారు, ఓకే. ఏం చేస్తున్నారు అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏం చేస్తూ ఉన్నారంటే ఐఎమ్ రీడింగ్ ఎ బుక్. సో డోంట్ డిస్టర్బ్ మీ మై డియర్ సన్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్. సో ఈ విధంగా మీకు సిచ్యువేషన్స్ అర్థమే కదా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ అవుతూ ఉండాలి. మెల్లగా ట్రై చేయని అర్థం చేసుకోవడానికి. ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉండాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాటని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పవచ్చు. ఎలా అంటే ఐఎమ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. ఐఎమ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఈ టైంకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా, అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ స్టూడెంట్స్ రైట్ నౌ? మీరేం చేస్తున్నారు? ఈ క్వశ్చన్ మీరు విన్నారంటే ఐ థింక్ డెఫినెట్లీ యూ ఆర్ లిసనింగ్ టు దిస్ వీడియో. యూ ఆర్ లిసనింగ్ టు దిస్ వీడియో. యూ ఆర్ లిసనింగ్ టు దిస్ క్లాస్ వింటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ లిసనింగ్ టు ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్లాస్. You are learning the present continuous tense. We are learning the present continuous tense. We are discussing the present continuous tense. ఇవన్నీ జరుగుతున్నాయి లేదు ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నాయి చూసారా. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉండాలి, అప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేయగలవు, ఓకేనా. ఇప్పుడు నేను పడుకున్నానంటే లేదు కదా. సో నేను పడుకున్నానని చెప్పలేను, ఐఎమ్ స్లీపింగ్ అని చెప్పలేను, ఎందుకంటే ప్రెజెంట్ నేను పడుకోలేదు కదా. ఐఎమ్ స్లీపింగ్ రైట్ నౌ అని చెప్పలేను, బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఐఎమ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. వీఆర్ డిస్కసింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇలాగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏ యాక్షన్ అయితే జరుగుతుందో ఆ యాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. క్లియర్గా అర్థమైందా లేదా? క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మనకి ప్రెజెంట్లో 4 టెన్సెస్ ఉన్నాయి కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలామందికి ఐడియా లేదు, పక్కన పెట్టేయండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఏంటంటే కొంచెం ఐడియా ఉండొచ్చు, ఏంటంటే అయిపోయిన యాక్షన్స్కి యూజ్ చేస్తామండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్గా యాక్షన్ అయిపోవాలి, అది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 టెన్స్లు మిగిలాయి ఇంకా. సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి? సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. చాలామంది సింపుల్ ప్రెజెంట్ని ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ జరుగుతున్న యాక్షన్స్ కోసం యూజ్ చేస్తామని చాలామంది అనుకుంటారండి. ఎందుకంటే సింపుల్
సింపుల్ ప్రెజెంట్ అని ఉందనేసి చాలామంది అది ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం అనుకుంటారు. కానీ సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం కాదు. అది రెగ్యులర్గా రోజు జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్. సింపుల్గా చెప్తున్నాను, సింపుల్ ప్రెజెంట్ రెగ్యులర్గా అంటే రోజు జరిగే యాక్షన్స్ కోసం. ఓకేనా? ఐ గో టు స్కూల్ అంటాం, అది ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు అని మీనింగ్ కాదు. ఐ గో టు స్కూల్ అంటే నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు అని మీన్స్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్. ఇట్ మీన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్. అదే నువ్వు ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పావు అనుకో, దాని మీనింగ్ ఏది తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు అని మీనింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అని నువ్వు సెంటెన్స్ చెప్పావు అంటే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని సెంటెన్స్ చెప్పావు అంటే రైట్ నౌ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆ మాట నువ్వు చెబుతున్నప్పుడు అట్ ద టైమ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని మీనింగ్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. ప్రెజెంట్ కంటిన్యూస్గా జరిగే యాక్షన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏంటంటే టెంపరరీ యాక్షన్స్ అండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్షన్స్ అనేవి ఏంటంటే టెంపరరీ యాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. ఐ చాట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఐ చాట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఐ ఆమ్ చాటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఐ చాట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఐ ఆమ్ చాటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఐ చాట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే నువ్వు ఇప్పుడు చాట్ చేస్తున్నట్టు మీనింగ్ కాదు. నువ్వు రెగ్యులర్గా చేస్తూ ఉంటావు. డైలీ నువ్వు ఏంటంటే మీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నావు. నా గర్ల్ ఫ్రెండ్తో నేను చాటింగ్ చేస్తున్నాను డైలీ. అది ఐ ఆమ్ చాటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు చాటింగ్ చేస్తున్నట్టు మీనింగ్. ఐ ఆమ్ చాటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రెజెంట్ నేను ఈ మాట అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తూ ఉన్నాను మీనింగ్. అలాగని అదే పని చేసుకొని కూర్చోంటున్నా చాటింగ్ అనేది ఎంత కొంతసేపటికి ఆపాలి కదా, అంటే మధ్యలో తినడం కానీ లేకపోతే సంథింగ్ ఏదో పని ఉంటే ఆపుతాను లేదా. సో ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అని కూడా టెంపరరీ కొంతసేపు జరిగే యాక్షన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్షన్స్. మీకు ప్రీవియస్ వీడియోలో ఒక లాజిక్ చెప్పాను ఏంటంటే ఐ లివ్ ఇన్ వైజాగ్, ఐ ఆమ్ లివింగ్ ఇన్ వైజాగ్ అని. ఐ లివ్ ఇన్ వైజాగ్ అంటే జనరల్గా నేను పర్మనెంట్గా వైజాగ్లో ఉంటానని దాని మీనింగ్. ఐ ఆమ్ లివింగ్ ఇన్ వైజాగ్ అంటే నేను పర్మనెంట్గా ఉండను, టెంపరీగా అంటే ప్రెజెంట్ అది సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ మాట నేను అన్నప్పుడు ఆ టైంలో ఎక్కడున్నానంటే వైజాగ్లో కొంతకాలం ఉంటానని దాని మీనింగ్. ఐ ఆమ్ లివింగ్ ఇన్ వైజాగ్ అంటే. సో మీకు అర్థమైందా లేదా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద టెంపరరీ యాక్షన్స్. సో ఫైనల్గా మీకు ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలని అర్థమైంది. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. అందుకనే ఏం చెప్పాను, సాధారణంగా స్కూల్లోని టీచర్స్ నాయిస్ జరుగుతున్నప్పుడు వచ్చి ఏమంటారంటే వాట్ డిడ్ యూ డూ యస్టర్డే అనరు, వాట్ విల్ యూ డూ టుమారో అనరు, వాట్ డూ యూ డూ ఎవ్రీడే అనరు. అంటే ప్రతిరోజు ఏం చేస్తావు, నిన్న ఏం చేసావు, రేపు ఏం చేసావు అని అడగరే. వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు అని అడుగుతారు. మనం టెన్సెస్ నేర్చుకునే ప్రాసెస్లో మీకు చెప్పాను ఏంటంటే ఒకటి ఎప్పుడు యూజ్ చేయాలని నేర్చుకోవాలని చెప్పాను, రెండు ఏంటంటే స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పటికీ మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ మీద ఐడియా వచ్చి ఉంటుంది. కానీ ముందు ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. ప్రెజెంట్ అంటే కంటిన్యూస్గా కొంతసేపు మీరు ఆ మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే యు ఆర్ లిసనింగ్ టు ద వీడియో, యు ఆర్ లిసనింగ్ టు దిస్ క్లాస్, ఐ ఆమ్ టీచింగ్ యూ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, వీఆర్ డిస్కసింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్షన్స్. నౌ వీ విల్ డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్ట్రక్చర్ డిస్కస్ చేద్దామండి. స్ట్రక్చర్ అనగా మీకు ఏం గుర్తు రావాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్కి మధ్యలో హెల్పింగ్ వర్బ్ అనేది ఉండి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. అయితే నేను వెనక నుంచి వస్తాను చూడండి. ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు క్లియర్ కదా, అది ఎప్పుడు చేంజ్ అయిపోతుంటుంది. ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం డిస్కస్ చేయము. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి వచ్చేసరికి కంటిన్యూస్ టెన్సెస్ అన్నింటిలో కూడా మనం యూజ్ చేసే మెయిన్ వర్బ్ ఏదండి, ఐఎన్జీ ఫామ్. అంటే అలాగా ఐఎన్జీ V1 ప్లస్ ఐఎన్జీ అంటాము. అంటే గోయింగ్, ఈటింగ్, రన్నింగ్, స్లీపింగ్, డాన్సింగ్, ఈటింగ్, రైటింగ్, స్టడీయింగ్, వాషింగ్, క్లీనింగ్, ఇందులో అన్నీ కూడా ఐఎన్జీలే యూజ్ చేయాలి. ఇందులో వాడే మెయిన్ వర్బ్ ఏదంటే ఐఎన్జీ ఫామ్ ఉన్న మెయిన్ వర్బ్స్ మాత్రమే యూజ్ చేయాలి. V1 యూజ్ చేయకూడదు. ఎలాగంటే ఈట్, రన్, గో ఇలాగ V1 యూజ్ చేయము. V2 V3 కూడా యూజ్ చేయము. V2 అంటే ఏంటి, ఎయిట్, V3 ఈటెన్, లేకపోతే స్విమ్, స్వమ్ అని యూజ్ చేయము. స్విమ్మింగ్ యూజ్ చేస్తాం ఎందుకంటే ఐఎన్జీ ఉంది కాబట్టి. అర్థమవుతుందా లేదా? మనం ప్రతి కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం యూజ్ చేసే మెయిన్ వర్బ్ ఏదంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి. అప్పుడే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వాలంటే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోద్ది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్.
ఈజ్, యామ్, ఆర్. ఇందులో వాడే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఏ టెన్స్లో అయినా అవే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. Students, I love to repeat everything twice. So once again I repeat. I, you, we, they, he, she, it are subjects. What are the subjects do we have in the present continuous tense? The subjects are the personal pronouns are I, you, we, they, he, she, it. ఈ విధంగా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి 12 టెన్సెస్లో కూడా కామన్ అండి, చేంజ్ అవ్వవు. ఇవి కామన్గానే ఉంటాయి. మనకి చేంజ్ అయ్యి ఏంటంటే ఆ పక్కన ఉన్న హెల్పింగ్ వర్బ్, ఆ పక్కన ఉన్న మెయిన్ వర్బ్, ఈ రెండు కూడా ఏంటంటే చేంజ్ అవుతాయి. కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ చేద్దాం. హెల్పింగ్ వర్బ్కి వచ్చేసరికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఈజ్, యామ్, ఆర్ అండి. పాస్ట్ అంటే వాజ్, వార్ తెలుసు కదా. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వార్ ఉంటాయి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్, యామ్, ఆర్. మెయిన్ వర్క్ వచ్చేసరికి కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. మీరు నా ఎదురుగా లేరు కాబట్టి మీకు రియలిస్టిక్గా సెంటెన్స్లు మన ముందు జరుగుతున్నవి, యాక్చువల్గా మన ముందు జరుగుతున్న మాత్రమే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అలాగా మనం ఎదురెదురుగా లేము కాబట్టి కొన్ని ఏంటంటే అజంప్షన్ చేసుకొని మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ యామ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. ఐ యామ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ సెంటెన్స్ వాడగలిగాను. ఇప్పుడు ఈ యాక్షన్ జరుగుతుందా? జరుగుతుంది. అంటే కరెక్ట్ సందర్భంలో యూజ్ చేశానంటే కరెక్ట్ సందర్భంలోనే యూజ్ చేశాను. స్ట్రక్చర్కి వచ్చేసరికి ఐ తర్వాత ఏముందంటే హెల్పింగ్ వర్బ్ యామ్. ఐ యామ్ టీచింగ్. ఐ యామ్ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. నౌ విత్ యూ. యూకి వచ్చేసరి ఏం చేస్తున్నారు మీరు? యు ఆర్ లిసనింగ్ టు ద వీడియో. యు ఆర్ లిసనింగ్ టు ద వీడియో. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీక్ వద్దాం. వీక్ వచ్చేసరికి ఏంటి? ఆర్. We are learning the present continuous tense. We are learning the tenses. We are learning tenses అని చెప్పుకోవచ్చు. We are learning the present continuous tense అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దే. ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను, ఎవరో వీడియో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి. దే ఆర్ లెర్నింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దే ఆర్ లెర్నింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. ఎవరైనా అబ్బాయి మీరు క్లాస్ వింటున్న సందర్భంలో మీ బ్రదర్ కానీ ఎవరైనా సరే ఆడుతున్నారు అనుకోండి, నేను మీ బ్రదర్ గురించి మాట్లాడుతూ నీతో చెప్తున్నాను మీ బ్రదర్ గురించి. హీ ఈజ్ అంటే ఏంటి? యువర్ బ్రదర్ ఈజ్ ప్లేయింగ్. యువర్ బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ విత్ కిడ్స్ అంటే ఏంటి? యువర్ బ్రదర్ ప్లేస్లో నేనేం పెట్టుకోవచ్చు? హీ అని పెట్టుకోవచ్చు. సో హీ ఈజ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. షీకి వచ్చేసరికి షీ ఈజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. షీ ఈజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. నువ్వు క్లాస్ వింటున్న సందర్భంలో మీ చెల్లి ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్తో సరదాగా చాట్ చేసుకుంటుంది. షీ ఈజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఆమె ఫ్రెండ్స్తో ఆమె ఏం చేస్తుందంటే చాటింగ్ చేస్తూ ఉంది. ఇట్ అనేది ఏంటంటే సాధారణంగా థింగ్స్ కానీ యానిమల్స్ కానీ లేదంటే బేబీకి కూడా ఇట్ యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ మిల్క్ తాగుతుంది అనుకోండి, మీరు చూస్తున్న సమయంలో తాగుతుంది అంటే మీరు ఏమనొచ్చు? The cat is drinking milk. The cat is drinking milk. మనం ఇంగ్లీష్లో బేబీకి ఇట్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, చూడండి. ఇట్ ఈస్ క్రయింగ్. ఎందుకు ఇట్ యూజ్ చేసాం బేబీకి? ద బేబీ ఈజ్ క్రయింగ్, ఇట్ ఈస్ క్రయింగ్ అని యూజ్ చేయొచ్చు. ఎందుకు ఇట్ యూజ్ చేసామంటే సాధారణంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా క్లోజ్ చేస్తున్న డోర్ని, మీ ఇంటి డోర్ని బయట నుంచి ఎవరో నాక్ చేశారు. ఎవరో మీకు తెలియదు, ఎవరో నాక్ చేశారు. అసలు ఏం మాట్లాడకుండా జస్ట్ బెల్ అనేది రింగ్ చేశారు లేదా జస్ట్ నాక్ చేస్తే మీరు అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? హూ ఈజ్ ఇట్ అంటాం. హూ ఈజ్ ఇట్ ఆర్ హూ ఈజ్ దట్. అంతేగాని హూ ఈజ్ హీ అనలేము, ఎందుకంటే బయట ఉన్నది మేలా ఫీమేలా. హూ ఈజ్ షీ కూడా అనలేము. ఇలాగా జెండర్ అనేది మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే హూ ఈజ్ ఇట్ అంటాం. హూ ఈజ్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ బయట ఉన్నది మేలో ఫీమేలో తెలియనప్పుడు మనం వాడే డైలాగ్ ఏంటంటే హూ ఈజ్ దాట్ ఆర్ హూ ఈజ్ ఇట్ అని యూజ్ చేస్తాం. బయట ఉన్న వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే ఆ వాయిస్ బట్టి మేల్ అయితే హూ ఈజ్ హీ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం అనేది హూ ఈజ్ ఇట్ అని యూజ్ చేయడం జరుగుతుంది. సో బేబీకి వచ్చేసరికి పుట్టిన మగ శిశువుని కానీ ఆడ శిశువుని కానీ మనం ఏమంటాం అంటే బేబీ అనొచ్చు. సో ఇద్దరిని బేబీ అంటాం కదా.
ఇప్పుడు టీచర్కి వచ్చేసరికి మగ టీచర్స్ని సార్స్ని టీచర్ అనొచ్చు, మ్యామ్స్ని కూడా మనం టీచర్ అంటాం. టీచర్ అనేది ఏంటంటే ఇద్దరికి యూజ్ చేసేది. అలాగే ఇక్కడ బేబీ అని ఏంటంటే రెండు జెండర్స్కి యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఆ సందర్భంలోనే ఇట్ ఈస్ క్రయింగ్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ బేబీ విషయంలో మనం జెండర్ని డిఫరెంట్ అంటే చెప్పాలి అనుకుంటే బేబీ గర్ల్, బేబీ బాయ్ అంటాం. సో ఇంగ్లీష్లో ఉన్న ఈ రీజన్తోనే బేబీకి ఇట్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే జెండర్ అనేది మనకి క్లారిటీగా లేదు కాబట్టి ఇట్ ఈస్ క్రయింగ్ అని సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అర్థమైందా ఫ్రెండ్స్? మనకి సెంటెన్స్ అన్నీ కూడా మీరు కూడా ఇటువంటి సెంటెన్స్ ఎన్నో ఫ్రేమ్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రామర్ బుక్, మీ దగ్గర గ్రామర్ బుక్ ఉంటే ఓపెన్ చేసి చదవండి. లేదు గ్రామర్ బుక్ లేదు, మొబైల్ ఉందా, గూగుల్, మన తల్లి గూగుల్ ఓపెన్ చేయండి. జస్ట్ టైప్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్ అని టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. చదవండి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ చదవండి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చదివినప్పుడు ఏంటంటే మీకు ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది, అర్థమవుతుందో లేదా, అప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఐడియా వస్తుంది. అంతేగాని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకుని ఆ 12 టెన్సెస్ నేమ్స్ గుర్తుపెట్టుకుని నాకు టెన్సెస్ వచ్చు అని అంటే నీకు వచ్చింది చాలా అంటే నిల్ అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే సెంటెన్స్లు నేర్చుకోండి కాన్ఫిడెంట్గా. రెండోది ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలి అవి రెండూ నేర్చుకోండి, బాగా ఫోకస్ చేయండి. ఓకే, నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జరిగే మిస్టేక్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఐ యామ్ కమ్ అని కొంతమంది యూజ్ చేస్తారు. ఐ యామ్, ఐ తర్వాత యామ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసావు, దాని తర్వాత రావాల్సింది V1 కాదు కదా, V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ రావాలి కదా. అంటే ఏంటి? ఐ యామ్ కమింగ్, ఆర్ యూ కమింగ్, ఐ యామ్ కమింగ్, ఆర్ యూ కమింగ్, ఐ యామ్ కమింగ్. ఆర్ యూ లిస్నింగ్ టు ద క్లాస్ రైట్ నౌ? ఎస్, ఐ యామ్ లిస్నింగ్ టు ద క్లాస్ రైట్ నౌ. క్లాస్ వింటున్నావా? వింటున్నాను. వస్తున్నావా? వస్తున్నాను. వచ్చాను కాదు, వస్తున్నాను. అర్థమవుతుంది లేదా? ఐఎన్జీ ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే హీ మేకింగ్ నాయిస్ అంటారు. హీ మేకింగ్ నాయిస్ ఏంటి? కొంతమంది హెల్పింగ్ వర్బ్స్ మిస్ చేస్తుంటారు. ఎలా అంటే హీ మేకింగ్ నాయిస్ అంటారు. హీ మేకింగ్ ఏంటి మరి? ఈజ్ ఎక్కడికి వెళ్తుంది? హీ ఈజ్ మేకింగ్ నాయిస్ అని యూజ్ చేయాలి. హీ రన్నింగ్, హీ ఈజ్ రన్నింగ్. హీ స్పీకింగ్, హీ ఈజ్ స్పీకింగ్. వీ డాన్సింగ్ కాదు, వీ ఆర్ డాన్సింగ్. ఐ కమింగ్, ఐ యామ్ కమింగ్. ఓకే, దే స్పీకింగ్, దే ఆర్ స్పీకింగ్. దే ఫైటింగ్ సార్, దే ఆర్ ఫైటింగ్. నేను ఈ సెంటెన్స్ చాలాసార్లు విన్నాను. అంటే నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ కేరళలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వల్ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ దే ఆర్ ఫైటింగ్ అంటారు. దే ఆర్ ఫైటింగ్ కాదు, దే ఆర్ ఫైటింగ్. అంటే హెల్పింగ్ వర్బ్స్ మిస్ చేయకండి. ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన మెయిన్ వర్బ్ కూడా రాంగ్గా యూజ్ చేయకండి, ఐఎన్జీలో యూజ్ చేయాలి. దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ ఫాట్ అలా యూజ్ చేయకూడదు. ఓకే, దే ఆర్ స్పోకెన్ కాదు, దే ఆర్ స్పీకింగ్. మనం ఇంగ్లీష్లో కాదు ఏ లాంగ్వేజ్లో అయినా మ్యాక్సిమం సెంటెన్స్లు అనేవి మనం ఎక్కువగా వాడే 3 రకాలు ఉంటాయండి. ఒకటి క్వశ్చన్, ఆ క్వశ్చన్కి వచ్చేది ఎస్ అని ఒక ఆన్సర్, రెండోది ఏంటంటే నో అని ఒక ఆన్సర్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, రెండోది నెగిటివ్ ఒకటి ఉంటుంది. ఆర్ యూ స్టడీయింగ్, ఆన్సర్ ఏంటి? ఒకవేళ ఎస్ అయితే ఐ యామ్ స్టడీయింగ్, ఇది పాజిటివ్, ఎంతవరకు డిస్కస్ చేసింది ఇదే. రెండోది ఏంటంటే చదవట్లేదు, ఐ యామ్ నాట్ స్టడీయింగ్ ఉంది కదా, ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ రావాలంటే మనకు అడిగింది ఏంటంటే క్వశ్చన్. సో మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే నెగిటివ్ ఒకటి డిస్కస్ చేయాలి, నాట్ సెంటెన్స్లు. రెండోది క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్లు డిస్కస్ చేద్దామని చూడండి. నెగిటివ్ సెంటెన్స్ అంటే పెద్దగా ఏముండదండి, సింపుల్గా నాట్ యాడ్ చేయడమే. కాకపోతే ఎక్కడ పెడతామంటే మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్కి మధ్యలో పెట్టాలి కరెక్ట్గా. నేను మాట్లాడలేదు అని చెప్పాలనుకోండి, ఐ యామ్ నాట్ స్పీకింగ్, ఐ యామ్ నాట్ స్పీకింగ్. యూ ఆర్ నాట్ రన్నింగ్, యూ ఆర్ నాట్ వాచింగ్ టీవీ, యూ ఆర్ నాట్ లిసనింగ్ టు ద మ్యూజిక్, we are not fighting, we are not fighting. They are not doing exercise, they are not doing any exercise. Okay, she is running, she is not running, sorry, she is not running. He is not trying to understand, he is not trying. Okay, he is not cleaning the washrooms, he is not cleaning the washrooms. It is not crying, it is not drinking, it is not drinking. చూసారా,
ఈ 7 సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్లు అయిపోయాయి. అంటే ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రెజెంట్ ఏం చేస్తున్నామని చెప్పడానికి యూజ్ చేయొచ్చు, ప్రెజెంట్ ఏం చేయట్లేదో చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వచ్చి ఆర్ యూ మేకింగ్ నాయిస్ అంటే ప్రతిసారి ఎస్ వీఆర్ మేకింగ్ నాయిస్ అని చెప్తారేంటి. ఒకవేళ చేయట్లేదు అంటే మ్యామ్ వీఆర్ నాట్ మేకింగ్ నాయిస్, అది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అంటే ఏమీ చేయట్లేదు కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు. ఆర్ యూ ఫైటింగ్ సార్, వీఆర్ నాట్ ఫైటింగ్, వీఆర్ నాట్ ఫైటింగ్, మేము కొట్లాడుకోవట్లేదు, వీఆర్ నాట్ ఫైటింగ్. అర్థమవుతుందో లేదా? సో ఈ విధంగా ఏమి జరుగుతున్నాయో చెప్పొచ్చు ప్రెజెంట్, ఏమి జరగట్లేదో కూడా మనం నెగిటివ్లో మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఒకవేళ క్వశ్చన్స్ ఈ విధంగా నెగిటివ్ అనేది మీకు అర్థమైంది కదండి, చాలా సింపుల్. ఓకేనా, హార్డ్ వర్క్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇంకా బాగా. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ మీరు నెట్లో సర్చ్ చేయండి, బుక్స్లో కూడా మీకు ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఏంటంటే సాధారణంగా మన వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా, యు ఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్. అది క్వశ్చన్ కాదండి, మీరు క్వశ్చన్ లాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి మాట్లాడారు అంతే, ఆ వాయిస్ కూడా అలా పెట్టారు. యు ఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అంటే అది పాజిటివ్ సెంటెన్స్. యు ఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అనేది మీరు క్వశ్చన్ అడగాలనుకోండి, యు ఆర్ లిస్నింగ్ అన్నారు కదా, ఆ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఆర్ కదా, ఆర్ని ముందు పెట్టండి సబ్జెక్ట్ ముందు. ఆర్ యు లిస్నింగ్, మళ్ళీ ఆర్ అనకండి. ఓకేనా, పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, యు ఆర్ లిసనింగ్ టు ద మ్యూజిక్, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ ఏంటి, యు ఆర్ నాట్ లిసనింగ్ టు ద మ్యూజిక్, ఇది నెగిటివ్. క్వశ్చన్ రావాలనుకోండి మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు పెడితే మనకు క్వశ్చన్ వస్తుంది. ఎలాగంటే ఆర్ యు లిసనింగ్ టు ద మ్యూజిక్, నువ్వు మ్యూజిక్ వింటున్నావా. యామ్ ఐ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ, యామ్ ఐ టీచింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు యూ. అర్థమవుతుందో లేదా? ఆర్ యూ లిస్నింగ్ టు దిస్ క్లాస్, ఈ క్లాస్ వింటున్నారా. అర్థమవుతుందో లేదా? ఈజ్ యువర్ బ్రదర్ ప్లేయింగ్ విత్ కిడ్స్, ఈజ్ యువర్ సిస్టర్ ఈజ్ షీ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్, ఈజ్ ద బేబీ క్రయింగ్, ఈజ్ ఇట్ క్రయింగ్, ఈజ్ ద బేబీ క్రయింగ్, ఈజ్ ఇట్ క్రయింగ్. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ ముందు పెట్టి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి తప్ప ద బేబీ ఈజ్ క్రయింగ్, యు ఆర్ కమింగ్ అంటే అది పాజిటివ్ సెంటెన్స్. నువ్వు పాజిటివ్ సెంటెన్స్ అనే క్వశ్చన్లా అడగకూడదు. ఓకేనా, ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందో లేదా? మీకు ఫనీగా ఉండొచ్చు, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్ కాబట్టి. మీకు నవ్వు వస్తున్నంత మాత్రం నాకైతే నవ్వు రాదు, ఎందుకంటే ఐ నెవర్ లాఫ్ అట్ మై స్టూడెంట్స్ ఇఫ్ దే మేక్ మిస్టేక్స్. ఎందుకంటే ఐ యూస్ టు మేక్ మెనీ మిస్టేక్స్. నేనైతే ఎన్ని మిస్టేక్స్ చేసి కరెక్ట్ చేయబడి ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నాను. సో నాకు తెలుసు ఇట్ టేక్స్ మ్యాక్సిమం టైం, ఇట్ టేక్స్ మచ్ టైం, చాలా టైం తీసుకుంటుంది, లెట్ ఇట్ టేక్ అంతే. బట్ ఐ నెవర్ గేవ్ అప్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఎప్పుడు కూడా వదిలేయలేదు, కంటిన్యూస్గా వస్తున్నాను. సో అందుకే నేనేం చేస్తానంటే ఐ రిక్వెస్ట్ యూ టు లిసన్ టు మై వర్డ్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్రాక్టీస్ మెనీ సెంటెన్సెస్. ఫ్రెండ్స్, ఇవి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని బేసిక్స్ అండ్ సబ్ ఇన్ఫర్మేషన్ అండి. చెప్పుకోవాలంటే ఇంకా చాలా మంది చెప్పుకోవచ్చు, బట్ ఈ క్లాస్ మీకు అర్థమైతే మిగిలిన విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే స్టార్టింగ్ అసలు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలో చెప్పుకోండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వీ యూజ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం మనం యూజ్ చేసే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకున్నాం. తర్వాత సబ్జెక్ట్స్ చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ అని. మెయిన్ వర్బ్స్ వచ్చేసరికి ఐఎన్జీ ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకున్నాం కదా. సో ఒకసారి మళ్ళీ మీరు ఎన్నో సెంటెన్సెస్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టి క్వశ్చన్స్ అడగవచ్చు. I am ready to respond to your questions. I am ready to answer your questions. I want to. నేను కూడా ఆన్సర్ చేయాలి, నాకు కూడా చాలా ఎంతూసియాజం ఉందండి. So don't waste your time. I want you to improve your skills. And not only you have to tell your friends also about this channel. Let them learn, let them improve their skills. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. The next video will be uploaded soon. Get ready for that. Thank you and have a nice day.